తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుమారి ఆంటీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. సో అయితే కుమారి ఆంటీని చూసి ఓర్చుకోలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు ఆమె చుట్టుపక్కల. సో ప్రతిరోజు మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇలా జరుగుతుంది? సో ఒక ఆడదానికి ఒక ఆడదే శత్రువు అన్నది ఇక్కడ నిజంగా నిరూపితమైనట్లుగా ఉంది. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు. మేడం నమస్తే. నమస్తే. సో కుమారి ఆంటీ ప్రతిరోజు వార్తలు వస్తూనే ఉన్నాయి ఆవిడ గురించి. సో అక్కడ నుంచి లైవ్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఈ మధ్యకాలంలోనే పక్కన వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం వల్ల షాప్ తీసేయడం జరిగింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆవిడకి పర్మనెంట్ షాప్ కూడా రావడం జరిగింది. అంటే ఆవిడకి రావడమే కదా, ఆ ఫుట్పాత్లో ఉన్న షాప్స్ అన్నిటికి కూడా లైసెన్స్ వచ్చింది. అంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయొద్దు అని. కానీ ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతున్న విషయం ఏంటంటే, సో ఆమెకు పర్మనెంట్ షాప్ రావడం ఒక సంతోషకరమైన విషయం అయితే, పక్కన వాళ్ళు ఆవిడ గురించి ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆవిడ బిజినెస్ జరుగుతుంది, ఇక్కడ కస్టమర్స్ ఉంటారు, పక్కనే యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి అక్కడ ఉంటే పక్కన షాప్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆపోజిట్గా, అంటే ఒక బిజినెస్ జరుగుతున్నప్పుడు పక్కన వాళ్ళకి ఎందుకు అంత కడుపు మంట? ఎక్కడ ఆవిడ గురించి పాజిటివ్గా చెప్తున్న దాఖలాలే లేవు. ఆ పక్కన షాప్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఏదో నష్టపోతుందని చెప్తూ ఉన్నారు. సో మీరు చూసే ఉంటారు ఎంత క్రౌడ్ ఉంటుందో. సో అంత క్రౌడ్కి ఆ కుమారి ఆంటీనే ఫుడ్ సప్లై చేస్తుందని లేదు. ఆమె వల్ల పక్క షాపు అన్ని రకాల దుకాణాల వాళ్ళు కూడా వాళ్ళు బాగుపడుతూ ఉన్నారు. అయినా కానీ కడుపు మంట ఎందుకంటారు? కంప్లైంట్ ఇచ్చింది కూడా వాళ్ళే. ప్రపంచం యొక్క పోకడ ఎలా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉందమ్మా. ఒకటి ఏంటి అని అంటే, ఇప్పుడు కుమారి ఆంటీ రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. ఆమె గత 15 సంవత్సరాల నుంచి అదే ప్రొఫెషన్లో ఉన్నారు. ఆవిడ ఉన్నారు, వండి పెడుతున్నారు. నేను ఇంతకుముందు కూడా ఆమె ఇంత క్రౌడ్ ఉంది, ఇంత ఇది ఉందని నాకు తెలియదు, కానీ ఇంతకుముందు కూడా ఆవిడ గురించి వచ్చిన ఎపిసోడ్స్ 1-2 నిమిషాలు నేను చూసిన దాఖలాలు ఉన్నాయి. అందరినీ ఏంటంటే ఆవిడ నాన్న రా, నాన్న ఉండు, నాన్న అయ్యా ఇస్తాను, అది ఇది అని అట్లా మనుషుల్ని ఏంటంటే ఆకట్టుకుంటది. అంటే ఆ తత్వం ఎప్పుడైతే కస్టమర్స్ని ఓన్ చేసుకోవడం అనేది ఉంటుందో, అక్కడ ఫుడ్ ఎలా ఉందనేది పక్కన పెట్టమ్మా. ఒక ఆత్మీయత, ఒక పలకరింపు అనేది ఏమవుతుంది అని అంటే, అరే మన ఆంటీ ఇక్కడ ఉంది కదా వెళ్దాం పదా అని చెప్పేసి అని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆవిడ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫుడ్ అద్భుతంగా ఉందా అని అంటే పక్క వాళ్ళ ఫుడ్లు కూడా ఇంతకంటే అద్భుతంగా ఉండొచ్చు. బట్ కుమారి ఆంటీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, కస్టమర్స్తో ఆవిడ మెయింటైన్ చేసినటువంటి ఆ రెస్పెక్ట్ కానివ్వండి, మర్యాద పూర్వకమైనటువంటి పలకరింపు కానివ్వండి. నాన్న ఇస్తా, నాన్న ఉండు, నాన్న అయిపోయింది, నాన్న ఇదిగో, నాన్న కూర కావాలా, నాన్న ఓకే నాన్న. ఎప్పుడు కూడా ఆవిడ ఉన్నంతసేపు ఆ చిరునవ్వు మొహం మీదే ఉంది. అవును. సో చాలామందికి ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇప్పుడు మనమున్న చోటే, మన అపార్ట్మెంట్లోనే ఉన్నాం అనుకుందాం నాన్న. ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ లేవగానే మన అందరినీ హాయ్ 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 అని పలకరించుకుంటూ వెళ్ళాము అని అంటే, వాళ్ళు ఆటోమేటిక్గా మరుసటి రోజు మనల్ని చూడంగానే నవ్వుతారు. అవును, ఎందుకు మనం నవ్వాం కాబట్టి. అవును, అదే మనం నేను ప్రియా చౌదరి అని ఇలా పోయాను అనుకోండి, ఒకవేళ ఎవడన్నా నవ్వుదామని వచ్చినా, అమ్మ ఎందుకు వచ్చిన గొడవ, ఏం మాట్లాడుతుందో ఇవ్వడానికి పక్కకి తప్పుకొని వెళ్ళిపోతాడు. ఆత్మీయమైన యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ అది గమనించాలి. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్, వెదర్ దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, హ్యాపీనెస్ ఆర్ సాడ్నెస్, ఏదైనా ప్రాఫిట్ ఆర్ లాస్, నీ యాటిట్యూడే నువ్వు. అది ఏంటంటే ఆవిడ అలా కస్టమర్స్ని ఆకట్టుకునేసరికి ఎవరికో నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి నచ్చింది. నచ్చిన తర్వాత ఏమైంది, అబ్బా ఈవిడ ఇంత చక్కగా చేస్తుంది అంటే మిగిలిన వాళ్ళు చేయరా అనంటే, ఒక్కొక్కళ్ళ స్టార్ అలా ఉంటుందమ్మా. వాస్తవంగా ఇప్పుడు చాలామంది మన ఛానల్లో చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, చాలామంది లైఫ్ కోచ్లు ఉన్నారు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది. ఒకళ్ళ స్టైల్ ఇంకొకళ్ళకి ఖచ్చితంగా రాదు. ఎవరికి ఉన్నటువంటి ఫాలోయర్స్ వాళ్ళకు ఉంటారు. అలాగే ఎవరిని మెచ్చుకునేటటువంటి వాళ్ళని మెచ్చుకుంటారు. అలాగే సబ్జెక్టును కూడా, నాకు గొప్ప మనసు ఉంది అని అంటే, ఎదుటి వాళ్ళు చేసినటువంటి దాన్ని నేను మెచ్చుకున్నాను అని అంటే, నేను కూడా వాళ్ళ పాకెట్లో ఒక పర్సన్ అవుతా, వాళ్ళు నా పక్కన ఒక పర్సన్ అవుతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నేను వాళ్ళు కలిస్తే మనం అవుతాం.
బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే చిన్న మెంటాలిటీస్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆమె అలా ఆకట్టుకునేసరికి ఆవిడ చుట్టూ ఏంటి అక్కడికి వెళ్ళేసరికి హాయ్ ఆంటీ పలకరిస్తుంది కదా అని చెప్పేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం మనం. ఆవిడ ఫుడ్ రుచిగా ఉందా అని అంటే ఆవిడ ఫుడ్ రుచి కంటే కూడా ఆవిడ పలకరింపు, ఆప్యాయంగా పలకరించేటటువంటి పలకరింపు ఏదైతే ఉందో అది ఆబ్వియస్లీ బాగుంది అనేటటువంటి తత్వానికి తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి ఆవిడ పెట్టుకుంది. ఆవిడ మొదట్లో ఎంతో ఒక 50 మందికో ఎంతమందికో పెట్టుకున్నటువంటి ఫుడ్ ఈ రోజు 200 మందికో ఏదో విన్నాను నేను. 100 kgs వరకు ఆవిడ బిజినెస్ చేస్తున్నారు. అంటే దాదాపు ఒక 500 మందికి ఆవిడ రోజు ఫుడ్ పెడుతుంది. అది కూడా ఏంటి ఆవిడ అక్కడ వండట్లేదు, చేయట్లేదు, ఎక్కడో తనకున్నటువంటి కిచెన్ లో వండుకుంటుంది, అక్కడ తెచ్చుకుంటుంది, 1 గంట 2 గంటల బిజినెస్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నా, మిగిలిన వాళ్ళందరూ టీ షాపులు, సిగరెట్ షాపులు కదా, ఆవిడ బిజినెస్ ఎంతసేపు ఉంటుంది? మహా అయితే 2 hours లేదా 3 hours. మిగిలిన వాళ్ళ బిజినెస్ 24/7 ఉంటుంది, లేదా 10 గంటలో 15 గంటలో ఉంటుంది. మిగిలిన టైంలో మీకు ఎందుకు అవ్వదు? ఆ 3 గంటల్లోనే మీకు వచ్చే లాస్ వచ్చేస్తుందా? ఆ 3 hours మీరు ఇదైపోతున్నారా? మీ బిజినెస్ మొత్తం డల్ అయిపోతుందా? ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అర్థమైందా? ఆమెమో అక్కడే వంటలు పెట్టేసేసి అక్కడే 24 గంటలు పొద్దున ఇడ్లీలు, మధ్యాహ్నం చికెన్లు, సాయంత్రం బజ్జీలు వేయట్లా. అమ్మాయి ఎక్కడో వండుకుంటుంది, లారీ తెచ్చుకుంటుంది, ఆ ట్రాక్ తెచ్చుకుంటుంది, అక్కడ అందరికీ చేసేస్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో గంట చేసుకునేదేమో 1.5 ఒక 3 hours అనుకోండి. లంచ్ టైం 12కి వస్తుంది, 2 o'clockకి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోద్ది, లేదా 3 o'clockకి కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఫుడ్ అయిపోయిన తర్వాత ఆ ఏరియాలో ఎవ్వడు ఉండడు. ఆ తర్వాత మీ బిజినెస్లు ఏమైనాయి నేను అడుగుతున్నా కదా. ఆవిడ వల్ల మేము నష్టపోయాం, ఆవిడ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు, ఆవిడ ఇంట్లో ఎందుకు వెళ్తారండి? ఎందుకు అనంటే ఆవిడకు ఒక కష్టం వచ్చింది కాబట్టి, సరే వీళ్ళ వల్లే, యూట్యూబర్స్ వల్లే కష్టం వచ్చింది కాబట్టి ఆ కష్టం తీర్చడానికి ఇంటికి వెళ్తారు. ఒక మనిషి, మీరు తోటి వాళ్ళు ఆవిడని పలకరించడం మానేసి మీరు యూనిటీగా ఉండి, సరే ఆవిడ మొదట్లో ఉంది ఆవిడ షాపు, మిగిలిన వాళ్ళందరికీ క్రౌడ్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు ఒక కమిటీగా కూర్చుని ఆలోచించండి. అమ్మ ఈ 3 గంటలు మాకు బిజినెస్ జరగడం అనేది డల్గా ఉంది, సరే క్యూ అన్నా ఏర్పాటు చేద్దామా, లేదా నీ షాప్ని ఇటువైపు అన్నా అడ్జస్ట్ చేద్దామా, లేదా క్రౌడ్ లేకుండా ఏం చేద్దామని అలా ఆలోచించటం మానేసి ఆమెకు అందరూ వచ్చేస్తున్నారు, అది చూసారా, అసలు ఆవిడ చెప్పాల్సిన అవసరం ఉందా? ఆవిడ చెప్తుంది, నేను గడ్డి అమ్ముతా, నా గడ్డి కావాలండి, నా గడ్డి మార్కెటింగ్ అవ్వాలి, నేను గడ్డి అమ్ముతానని చెప్పేసి 100 మాటలు మాట్లాడతా, నేను మార్కెటింగ్ చేసుకుంటా. నన్ను నువ్వు తట్టుకోలేనప్పుడు, నిజంగా నీ దగ్గర ఎఫిషియన్సీ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళు. భారతదేశంలో ఇంకో ప్లేస్ లేదా ఇప్పుడు కుమారి ఆంటీ అనే ఆవిడ అక్కడ తీసేసి ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతుంది. అవును, సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే ఆ బ్రాండ్. కాకపోతే ఏంటి అని అంటే ఆవిడ అక్కడ పెట్టుకుంది 15 సంవత్సరాల నుంచి ఆ ప్లేస్ తోటి అనుబంధం ఉంది కాబట్టి దానికోసం ఫైట్ చేసింది ఆవిడ. లేదు, మొన్నటితో నేను నిజంగా చెప్తున్నాను, ఆవిడ పొరపాటు చేసిందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. మొన్నటి దెబ్బతోటి నాకు ఇక్కడ ఎందుకు ఈ గోళ్ళన్నీ, నాకెందుకని ఓ పెద్ద స్థలం తీసుకొని అక్కడ పెట్టేసుకొని ఉండి ఉన్నట్టయితే, హైదరాబాద్లో బోళ్ళన్ని స్థలాలు పాడుపడిపోయినాయి, బోళ్ళన్ని ఉన్నాయి అక్కడ, ఆ రెంట్కి తీసుకొని పెట్టుకొని ఉంటున్నట్టయితే మొత్తం ఈ జనం అంతా ఎత్తుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళేవారు. ఇదే యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళే, ఇదే జనాలు ఉండేవాళ్ళు, వీళ్ళతోటి ఉండేది కాదు కదా. ఇక్కడ కుమారి ఆంటీ మైనస్ అవ్వలా, ఆ పక్కన ఉన్న వాళ్ళ మనస్తత్వం ఏంటనేది బయటపడింది. ఇంకొక ఆవిడని చూసారు, 2 భలే మాట్లాడింది. బుల్డోజర్ వచ్చి, పోలీసులు వచ్చి మొత్తం ఇదంతా చేసినప్పుడు అంతా ఏం మాట్లాడింది అని అంటే, ఆవిడ ఎందుకు చెప్పాలండి అసలు ఇన్ని కేజీలు వండుతున్నాను, అన్ని కేజీలు వండుతున్నాను అని చెప్పడం ఏంటండి, అసలు అలా చెప్పాల్సిన అవసరమే ఉందండి, అమ్ముకోమనండి, వెళ్ళమనండి అన్నది. ఎమ్మటే సీఎం నుంచి ఆవిడకి ఒక సపోర్ట్ దొరికింది అనగానే టక్కమని ప్లేట్ మార్చేసి, ఆవిడండి 15 సంవత్సరాల నుంచి చేస్తుందండి, మొదట్లో ఇంతేనండి, తర్వాత ఇన్ని కేజీలు పెరిగినాయండి. ఇది మనిషి మనస్తత్వం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. కుమారి ఆంటీ వల్ల ఆ పక్కన ఆవిడకి వాటర్ బాటిల్స్ బిజినెస్ జరుగుతుంది, ఆ పక్కన వాళ్ళకి సిగరెట్ల బిజినెస్ జరుగుతుంది, టీల బిజినెస్ జరుగుతుంది. ఈవిడ వల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు? నేను అనేది ఏంటంటే ఒక 3 hours ఏనమ్మా ఆవిడ హడావిడి. 3 hours తర్వాత అక్కడ ఎవడో ఉండమన్నా ఎవరో ఉండడు. తర్వాత మీ బిజినెస్ ఏమైంది? ఇప్పుడు టీ కొట్టంటే పొద్దున్న 4ంటికి పెట్టుకో, పొద్దున్నే 4ంటికి పెట్టుకో, నిన్ను కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్ధరాత్రి 12 వరకు నడుపు, నిన్ను కాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సిగరెట్లు, టీ నీకు చేతనైంది చిన్నగా పెట్టుకున్నావు, నువ్వు చిన్నగా ఉన్నదాన్ని డెవలప్ చేసుకోవడం నీకు చేతకాట్లే. ఇక్కడే నేను చెప్తున్నాను, ఈ మహిళలందరికీ చెప్తున్నాను, తల్లి మీరు కడుపు కోతతోటి మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, మీకు ఇబ్బందులు పడుతున్నాయి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 5 కేజీలు వండుకొని లేకపోతే ఒక 50 మందికి వండుకోవడానికి పెట్టుకున్న కుమారి ఆంటీ ఇవాళ 100 కేజీలు ఫుడ్ నుంచి 100 మంది స్థితికి
రీచ్ అవ్వడానికి ఆవిడ ఏ స్టెప్పులు వేసుకుంటూ వచ్చింది, ఆవిడ ఏ విధంగా ఎదిగిందనే పాఠాన్ని తీసుకొని నేర్చుకుని మీరు మీ బిజినెస్ క్యాప్ చేసుకుంటే మీరు ఇంకా అంతకంటే బాగా ఎదుగుతారనేటటువంటి సత్యాన్ని మీ మహిళలు తల్లి నేర్చుకోండి. ఎందుకంటే అది లేకపోతే కుమారి ఆంటీ ఇంకా ఎదుగుతుంది. ఎందుకంటే ఆవిడకి తెలుసు బ్రతుకు తెరువు ఎలాగో, ఆవిడకి తెలుసు ఎలా ఎదగాలో. ఇంకొకటి అక్కడ చెప్తున్నారు ఏం బాగుంటాయండి, ఏం బాగో అక్కడ, మిగిలిన అందరూ ఒకటే రుచి ఉంటాయంటే మరి కుమారి ఆంటీ దగ్గర ఎందుకున్నారు? రైట్, కుమారి ఆంటీ యూట్యూబర్స్కి డబ్బులు ఇస్తుంది, బాగుంది. కుమారి ఆంటీ నువ్వు కూడా ఇవ్వు, నీ దగ్గరికి యూట్యూబర్స్ వస్తారు కదా. సరే ఇక డబ్బు విషయమే మాట్లాడదామండి. ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు పక్క వాళ్ళని ఎవరో యూట్యూబర్స్ని మాట్లాడుకో, బాబు నాకు అంత లేదు, నాది కూడా ఒక షాప్ ఉంది, నన్ను కూడా హైలైట్ చేయంటే యూట్యూబర్స్ హైలైట్ చేయరా? అంటే నీ దగ్గర కొత్తదనం లేదు, నీ దగ్గర మొనాటనే ఉంది. బట్ ఆ అమ్మాయి యాటిట్యూడ్లో డిఫరెన్స్ ఉంది, ఆ అమ్మాయి కష్టపడే తత్వము అమ్మాయికి ఉంది. పోలీసులను కూడా చూడండి, అయ్యా అయ్యా అయ్యా, నాన్న నాన్న నాన్న, అయ్యా 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 ఇట్లా బతిలాడుకుంది కానీ ఇలా నోరేసుకుని పడిపోలేదు. అవును, ఓకే, ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఎదుటి వాడికి ఆ మనిషి మీద ఒక గౌరవాన్ని, ఒక సింపతిని తీసుకొని వస్తుంది. మహిళలు ఎక్కడ అరవాలి, ఎక్కడ ఫైట్ చేయాలంటే ఎవడైనా నీ జోలికి వచ్చినప్పుడు, నీ వ్యక్తిత్వం దెబ్బతిన్నప్పుడు, నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినప్పుడు పళ్ళు రాలగొట్టు. కానీ సాటి ఆడది అంత గొప్పగా ఎదిగినప్పుడు మీరందరూ కలిసి రిక్వెస్ట్ చేసి, అమ్మ కుమారి ఇదిగో మా అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఎదిగావు బాగుంది, కానీ మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో దీన్ని కూడా ఏదో ఒకటి చేద్దామనంటే మరి ఇదే కుమారి ఆంటీ ఆ యూట్యూబర్స్ని వాళ్ళని కూడా కొంచెం హైలైట్ చేయమని చెప్పేదేమో. ఓకే, లేదా ఆ యూట్యూబర్స్ని మీరందరూ కలిసి కూర్చోబెట్టి అందరూ కలిసి టీ కొట్టి ఆవిడ టీ, కుమారి ఆంటీ ఆవిడ భోజనము, తర్వాత సిగరెట్లు ఇచ్చే ఆయన సిగరెట్లు ఇచ్చి, బాబు మా దగ్గర డబ్బుల్లో కొంచెం మమ్మల్ని హైలైట్ చేయండి అని అంటే ఇదే యూట్యూబర్స్ హైలైట్ చేసేవాళ్ళేమో. అది మానేసి మీరు ఆవిడ అలా చేసింది, ఈవిడ ఇలా చేసింది, కేవలం కుమారి అనేటటువంటి ఆవిడని టార్గెట్ చేసి పడేశారు. ఇది చాలా తప్పు. అక్కడ కుమారి ఆంటీ వ్యభిచారం చేయట్లేదు, కుమారి ఆంటీ దందాలు చేయట్లేదు, గంజాయి అమ్మట్లేదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏం లేవు, తిండి పెడుతుంది ఆకలేసిన వాళ్ళకి. మరి మిగిలిన వాళ్ళందరూ ఫుడ్ కూడా టేస్ట్గా ఉన్నప్పుడు, టేస్ట్ లేనప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, నువ్వు ఎంత పబ్లిసిటీ ఇచ్చినా 15 సంవత్సరాల అప్రతిహంగా అమ్మాయి సాగదు అక్కడ. అర్థమైందా? ఇంకొకళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఇంత వేసింది, అంత ఎక్కువ తీసుకుంది, ఇంత రేటు ఉంటుంది. నీకు ఇష్టమైతే ఎల్లు, లేకపోతే మానేసి ఫుడ్ జరగదు అనుకున్నప్పుడు జనాలందరూ ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? ఇప్పుడు మీరు క్రౌడ్ పెరిగిపోతుంది అని అంటే నీకు ఇక్కడే చెప్తున్నాను, ఇక్కడ ఒక్క విషయం, నిజంగా అక్కడ ఏమీ లేకుండా హైలైట్ ఎవ్వడూ చెయ్యలేడు. ఉన్నదాన్ని హైలైట్ చేయగలుగుతాడేమో కానీ లేని దాన్ని సృష్టించడం ఎవడి వల్ల కాదు, మీడియా తరం కాదు కదా, దానమ్మ బాబు భగవంతుడు క్రియేట్ చేయాల్సింది తప్ప ఈ సృష్టిని సృష్టించిన వాడు, సృష్టికర్త క్రియేట్ చేస్తేనే అది అవుతుంది తప్ప మానవ మాత్రుడు ఎవడు లేని దాన్ని ఉన్నదన్నట్టుగా క్రియేట్ చేయడం. ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, షూట్ చేస్తున్నారు, ఇక్కడ ఏదో జరుగుతుందని రోడ్డు మీద పోయే వాళ్ళందరూ నిలబడి చూస్తున్నారంటే ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ షూట్ చేస్తుంటే ఆగి చూసే అంత టైం ఎవరికీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరికి అంత తెలియకుండా ఎవరు లేరు, అంత అవగాహన రాహిత్యం ఎవరికీ లేదు. ఇక్కడ ఏంటంటే జనము మర్చిపోయింది ఏంటంటే అక్కడ మహిళలు కానీ ఉన్నవాళ్ళు కానీ జలస్కి పోతే ఆ అమ్మాయికి పబ్లిక్ సపోర్ట్ ఉంది, తర్వాత అమ్మాయికి ఒక ముఖ్యమంత్రి దిగి వచ్చి అమ్మాయి వల్ల వీళ్ళకి ప్లస్ జరిగింది, ఎవడన్నా బుల్డోజర్ పెట్టి తోసేశాడు, మీరు ఎవరొచ్చారయ్యా అని ఆవిడ చాలా ఆవేశంగా మాట్లాడింది. ఆ రోజున మళ్ళీ ఏం జరిగిందమ్మా అని ఒకళ్ళు క్వశ్చన్ వేస్తే ఆ మీడియా వాళ్ళు వచ్చారులేండి, ఆ తర్వాత పోలీసులు కాళ్ళు పట్టుకున్నామండి తెచ్చుకున్నామండి అని. మరి కుమారి ఆంటీ కూడా పోలీసులు కాళ్ళేగా పట్టుకుంది, అవును, పోలీసులు నేను తన్నలేదుగా. అవును, ఇంకొకటి యూట్యూబర్స్ పోయి పోలీసులు ఏమి రిక్వెస్ట్ చేయలేదు కదా. ఏదైతే అది వచ్చిందో అది ముఖ్యమంత్రి వరకు సాగేంత స్థితికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపలేరు అన్నట్టుగా నువ్వు ఒక మనిషి యొక్క కష్టార్జితాన్ని, ఆ కష్టం విలువ బయటికి వచ్చినప్పుడు, వచ్చే టైం వచ్చినప్పుడు
నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఆగదు. అవును. నువ్వు ఎంత అడ్డుకుందామన్నా కూడా నువ్వు అడ్డుకోలేవు. ఇంకా మీరందరికీ అక్కడ మహిళలకు కానీ పక్కన ఉన్న షాపులందరికీ చెప్తున్నావు, కమిటీ వేసుకోండి, ఇక్కడ అంతమంది ఉన్నారు కదా, చక్కగా కూర్చొని అమ్మ ఆంటీ 3 hours మాకు ఇబ్బంది అవుతుంది, లైన్ క్యూ పెడదామా, టోకెన్ సిస్టమ్ పెడతారా, లేకపోతే ఈ టైం పెడదామా, లేకపోతే మీ షాపు మొదట్లో ఉంది కాబట్టి మా వరకు ఎవరు రావట్లేదంటే సిగరెట్ అనేటటువంటి కావాల్సినాడు దూసుకుని వస్తాడు, మళ్ళీ తోసుకుని వస్తాడు. ఎస్ ప్రియా మేడం, సో ఇక్కడ అందరికీ ఆవిడ భోజనం పెట్టేంత కెపాసిటీ కూడా లేదు. లేదు. 10,000 మంది వస్తే 10,000 మందికి పెట్టలేదు ఆవిడ. లేదు. ఖచ్చితంగా పక్క షాప్ కి వెళ్లాల్సిందే. అదే కుమారి ఆంటీతో మంచిగుండి స్నేహంగా ఉంటే ఖచ్చితంగా ఆవిడ డైవర్ట్ చేస్తారు కదా. 100% డైవర్ట్ చెయ్యక్కర్లేదమ్మా. ఇప్పుడు నీకు ఒక్క విషయం నేను చెప్తున్నా, ఇక్కడ వీళ్ళందరూ మిగిలిన ఫుడ్లన్నీ పోవట్లేదు అన్నారు కదా, ఒక్కసారి ఆవిడది టేస్ట్ చేసి చూడండి, ఆవిడ టేస్ట్ని మీరు మెయింటైన్ చేయండి. ఎగ్జాక్ట్లీ. లేదా ఆవిడ మాట తీరు చూడండి, అలా మీరు కూడా ఆకట్టుకోండి. అది మానేసేసి ఆవిడ పేరు తెచ్చేసుకుంది యూట్యూబ్ ఛానల్స్, మీరెందుకు వస్తున్నారయ్యా, ఆవిడ ఎళ్ళకి ఎందుకు వెళ్తారయ్యా అంటే బాత్రూములకు కూడా వెళ్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అవసరం. అర్థమైందా? రానిస్తారో రానివ్వరో మీ ఇష్టం. అది ఎవరితోనైనా మంచిగా ఉంటే, మంచిగా సామరస్యంతో సాధించని పనులంటూ ఏమీ లేవు, లౌక్యంతో ఎదగలేనటువంటి ఎత్తులు ఏవీ లేవు. అది ఈ అమ్మాయి ప్రూవ్ చేసింది ఈ రోజున. ఎందుకు ఆ అమ్మాయి మీద మిగిలిన వాళ్ళందరూ పడిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి కూడా హెల్ప్ అయింది కదా, పర్మనెంట్ షెల్టర్స్ ఈమె వల్ల అందరికీ వచ్చాయి కదా, అదెందుకు ఆలోచించరు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటేనమ్మా, ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే, పర్మనెంట్ షెల్టర్స్ వచ్చేసాయి అని అంటే మళ్ళీ ఇంకా పేరెక్కువ వచ్చేస్తుంది కదా కుమారి ఆంటీకి. ఆవిడ లీడర్ అయిపోతుందేమో, ఆవిడ మళ్ళీ ఇంకేమన్నా ఇంకొక 1000 మందికి పెట్టేస్తుందేమో, లేకపోతే ఈ షాపులన్నీ కొనేస్తుందేమో, లేకపోతే ఇంకేమన్నా చేస్తుందేమో. అంత లేదు. అంటే మనుషులు విపరీతంగా ఆలోచించేసి ఆ ఆలోచన ధోరణి ఆ మైండ్లో పట్టక, అంటే మైండ్లో కెపాసిటీకి మించి ఆలోచించి బయటికి కక్కటం అనేది ఉన్నది తప్పమ్మ. సాటి మహిళ ఎదిగినప్పుడు మీరు ఇలా విషం కక్కటం అనేది కరెక్ట్ కాదు. మీరందరూ ఒక కమిటీ వేసుకొని కూర్చొని ఆవిడ వల్ల మీకేం ఇబ్బందులు ఉన్నాయో ఆవిడతోటే చర్చించండి. ఆవిడతో చర్చించిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు యూట్యూబర్స్ని రానివ్వకండి, మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి అంటే హూ ఆర్ యూ టు టెల్? అవును, అమ్మాయిది బాగుంది కాబట్టి వస్తున్నారు, మీరు రానివ్వకండి, ఇక్కడ మా క్లోజ్ అవుతుందంటే రేపొద్దున నువ్వు కూడా అంతే ఎదుగుతావు తల్లి. ఒకవేళ మార్చి లేదా నీ కొడుకో నీ కూతురో ఎవరో రేపొద్దున గొప్ప బిజినెస్ చేస్తారు, ఇలాంటి స్థితికే వస్తారు. వచ్చిన రోజున ఇలాగే ప్రెస్ మీట్ వస్తే నీ కొడుకు రేపొద్దున ఏదైనా లీడర్ అవుతాడు, లేదా ఏదన్నా ఒక గొప్ప పని చేస్తాడు. ఇట్లా మీడియా వాళ్ళందరూ రోడ్డు మీద నిలబడి ఇంటర్వ్యూలు చేస్తే మీరు ఎవ్వరు రామకండి అంటావా? మా కొడుకు నా కొడుకు అని చెప్తావా? తప్పు. నువ్వు ఎప్పుడైతే మనము పక్కవాడి సక్సెస్ని ఎంజాయ్ చేస్తామో, ఆశీర్వదిస్తామో ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ప్రతి మహిళ ఇది గుర్తుపెట్టుకోండి. ఒక మహిళకి ఆడదానికి ఆడదే శత్రువు అనడానికి ఒక్క మగాడు మాట్లాడలేదు ఎందుకనమ్మా? ఆడవాళ్ళు ఎందుకు నోరేసుకుని పడిపోతున్నారు? ఆ లోపల సుడులు తిరుగుతున్నటువంటి ఆ కసి కోపం ఎందుకు బయటికి కక్కుతున్నారు? చాలా తప్పు. అన్ని రోజులు నేను చెప్తున్నా, ఇప్పుడు మాట్లాడే మహిళల్లో కూడా చాలా టాలెంట్ ఉంటుంది అమ్మ, మీరు దాన్ని బయటికి తీయండి. ఒక టీ షాపుతో మీరు ఎదగలేకపోయారు, అంతకంటే గొప్పది ఉంది. లేదా టీలోనే ఇంకా ఏ విభాగాలు ఉన్నాయి, ఇంకేం నేర్చుకుంది. వీళ్ళు ఏంటంటే పొద్దున్న లేసి టీ పెట్టేసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. అర్థమైందా? లేదా పొద్దున్న లేసి అదే టీ పొడి, అదే చాయ్, అదే గోల. ఇంకొకటి నేను చెప్తున్నా, ఇంకా సీక్రెట్ చెప్తున్నాను ఆవిడకి, ఆ టీ అమ్ముకున్న ఆవిడకి సీక్రెట్ చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తారంటే టీ మొత్తం కాసేసి ఫ్లాస్క్లో పోసేసి అది ఇస్తారు. టీ బాగా తాగే అలవాటు ఉన్నవాడికి ఏం చేస్తారంటే ఏదో ఒకట్లే అని నోట్లో పోసుకుంటాడు. కానీ కొన్ని చోట్ల టీ మరుగుతూ ఉంటుంది, బాయిల్ అవుతూ ఉంటుంది. అసలు అక్కడికి వెళ్ళి టీ తాగు, ఎంత టేస్టీగా ఉంటుందో. నేను ఎప్పుడు కూడా నేను కారులో పోతూ ఉన్నా, నాకు టీ తాగాలి అనిపిస్తే ఫ్లాస్క్ ఉన్న దాంట్లోకి చచ్చినా వెళ్ళాను. అలాగని పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్ళాను నేను. ఆ లోపల బయట ఎవడైతే టీ బడ్డీ పెట్టుకొని ఆ టీ యొక్క దీన్ని బుడికిస్తూ ఉంటాడో అక్కడికి వెళ్ళి ఆగి, అది ఎంత దూరమైనా అక్కడ తాగి వాడికి ఒక కాంప్లిమెంట్ ఇచ్చి బాగుంటే బాగుందని చెప్పి, లేకపోతే ఇంకొకటి చెప్పి హ్యాపీగా అక్కడి నుంచి వస్తా. అవి నేర్చుకోండి. నువ్వు ఫ్లాస్క్లో పోసేసిన దాన్ని మళ్ళీ వేడి చేసి, వీళ్ళు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఫ్లాస్క్లో పోస్తారు, ఒక గంటకు అది ఆరిపోద్ది, మళ్ళీ దాన్ని వేడి చేస్తారు, మళ్ళీ దాంట్లో పోస్తారు, మళ్ళీ వేడి చేస్తారు, అది కాటు వాసన వస్తుంది, లేదా ఆవిరి వాసన వస్తుంది, అది రుచించదు. ఎందుకు వస్తారు? నీ వరకు రావడానికి నువ్వు ఒక టేస్ట్ చూపించు, ఒక కొత్తదనం చూపించు, ఒక కొత్త టేస్ట్ నాలుగుకి ఇవ్వు. అది ఆ టీలో ఎన్ని రకాలు చేయొచ్చో నువ్వు నేర్చుకో. చక్కగా ఒక టీని, ఒక స్పెషల్ టీని తయారు చేయి. కుమారి ఆంటీని తోసుకొని నీ టీకి వస్తారు. ఆ క్రియేటివిటీని మానేసి
పక్కన ఎవరైతే క్రేజ్ ఉన్న వాళ్ళని నువ్వు పట్టించుకొని మాట్లాడావు అంటే అమ్మ చాలా తప్పు. మన ఆడవాళ్ళకే అది అవమానం తల్లి. మన పక్క ఆడది ఎదుగుతుంటే మనము తల్లిలాగా ఆశీర్వదించాలి. ఆశీర్వదించిన రోజున ఆ యొక్క ఎనర్జీ మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే కుమారి బాగా సాధించావే ఇది అని మీరు ఎప్పుడైతే ఆమెను హగ్ చేసుకుంటారో ఆవిడ చెప్తుంది, నాన్న అక్కడ టీ బాగుంటుంది వెళ్ళండి, నాన్న అక్కడ సిగరెట్ కావాలా అక్కడ తీసుకోండి అని చెప్తుంది. లేకపోతే నాన్న అదిగో అక్కడ కూడా వాటర్ బాటిల్స్ లేదు అన్నీ అయిపోయినాయి, నీ దగ్గర ఫుడ్ లేదు, పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని ఇగో నాన్న అదిగో అక్కడ బాగుంటుంది అక్కడ తినండి ఫుడ్ అనేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అక్కడికి డైవర్ట్ చేస్తుంది. మంచితనంతో సాధించాలి తప్ప కుమారి ఆంటీ ఇవాళ సాధించింది మంచితనంతో సాధించింది కానీ అసూయ ద్వేషాలతోటి మీద పడిపోయి నానాగోళలు చేసి ఆవిడ ఎదగలేదు. ఇంకొకటి కూడా లౌక్యంతో సాధించింది. యూట్యూబర్లకి డబ్బులే ఇచ్చింది అనుకుందాం, వాళ్ళకే ఓటేస్తా నేను, డబ్బులే ఇచ్చింది అనుకున్నాం. అమ్మ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకోండి ఆమె ద్వారా. మేము డబ్బులు ఇవ్వలేము అని అంటే అంత స్థితి అంత వ్యాపారం నీ దగ్గర లేదంటే నీ దాంట్లో టేస్ట్ లేదని అర్థం, లేదా నీలో వ్యాపారం పెంచేటటువంటి దృక్పథం లేదని అర్థం. నువ్వు ఇవాళకి 100 వస్తే చాలే, ఈ జీవితానికి ఇది చాలే అనుకోని సంతృప్తి పడిపోయే జీవితం నీది. కానీ ఆమె కష్టపడే మనస్తత్వం ఇంకా 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 అంత వంట చేసుకొని ఆమె పెట్టుకొని ఆ అలసట ఎక్కడా కనపడకుండా అయిపోయేంత వరకు అదే యాటిట్యూడ్ తోటి అదే యాక్టివ్నెస్ తోటి అమ్మాయి ఉండడము ఇవన్నీ జనాల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఎగ్జాక్ట్లీ మేడం మీరు అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతూ సో మీ ఇంట్లో భార్యలు వండింది మీకు నచ్చట్లేదా, లేదంటే మీ అమ్మలు మీకు వండింది నచ్చట్లేదా, అందుకే ఇక్కడికి వస్తున్నారా అని చెప్తూ ఉంది. మళ్ళీ అదే పద్ధతిలో పక్కన వాళ్ళది కూడా బాగుంటుంది, పక్కన ఇంకా చాలా మంది షాప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ఫుడ్ బాగుంటుంది అని చెప్తుంది. మరి ఈవిడ టీ పెట్టుకున్నారు, ఏ కాన్సెప్ట్ తో పెట్టుకున్నారు? ఇక్కడ భార్య టీ పెట్టట్లేదని చెప్పి ఈవిడ దగ్గరకు వచ్చి తాగుతున్నారా, లేకపోతే ఇంట్లో లేకపోతే ఈవిడ టీ పెడితే బాగుందని వచ్చి తాగుతున్నారా? అది చాలా తప్పు మాటలు మాట్లాడడం అనేది. అది చాలా తప్పుడు మాటలు. ఇంట్లో భార్యలు ఉండకపోతే ఇక్కడ వచ్చి తింటున్నారా అనే అర్థం ఏంటి? ఇప్పుడు నేను వెళ్తున్నాను తల్లి, ఇప్పుడు నీకు షూట్ ఉన్నాయి, నాకు షూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో తిరుగుతాం మనం, ఎక్కడెక్కడో వెళ్తాం, మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలేస్తుంది. అరే ఎక్కడ బాగుంటుందా అని చూస్తాం ఫస్ట్ మనం, అంతేగాని మరీ ఆకలేస్తే ఎక్కడంటే అక్కడ తినేస్తాం. ఎక్కడ బాగుంటుందా అని చూస్తాం, అక్కడికి వెళ్ళి తినేసి వస్తాం. అమ్మ ఇవాళ రేపట్లో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసేటటువంటి ఇళ్లల్లో అంత పొద్దున్నే భార్యలకి లేచి వండి పెట్టే భార్యలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కూడా అలసిపోయి ఉంటున్నారు, వాళ్ళని మనం తప్పు అనుకోవద్దు. అలాగే మగవాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత వాడికి ఆకలేసింది, పొద్దున ఏం తినలేదు కాబట్టి బాగున్న చోట ఎక్కడ అనుకున్నాడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే వచ్చి తింటారు. ఇంకొకటి ఎక్కడి నుంచో వచ్చి తినేవాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తారు, కానీ రోజు నేను ఇక్కడ అమీర్పేట నుంచి ఎక్కడికో నేను పోనుగా పెట్రోల్ డబ్బులు దండగ పెట్టుకోనమ్మా. గుర్తుపెట్టుకోండి, ఎవరు పెట్రోల్ డబ్బులు దండగ పెట్టుకోనో లేకపోతే సిటీ బస్సులు ఎక్కేసి వచ్చో లేకపోతే మెట్రోలు ఎక్కేసి వచ్చో తినరు. వారానికి ఒకసారో ఎప్పుడన్నా ఒకసారి కుమారి ఆంటీ భోజనం చేద్దామని పోతారు, లేదా అటు బిజినెస్ కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రమే తింటారు, లేదా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా అక్కడ తింటారు. అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అవి మనం పెట్టుకుందాం, దాన్ని మనం డెవలప్ చేసుకుందాం, మనం కూడా డెవలప్ అవుదాం అనేటటువంటి కాన్సెప్ట్ తోటి రాకుండా ఇలా ఒక అభివృద్ధి మీద మీరు నీళ్లు చల్లేసో లేకపోతే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద మీరు ఈ విధంగా పడిపోతే ఆడవాళ్ళకి అది కరెక్ట్ కాదమ్మా. ఎస్ ఖచ్చితంగా మేడం. సో మార్పు రావాలని కోరుకుందాం. పక్కన వాళ్ళు ఎదుగుతూ ఉంటే సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళతో పాటు మనం ఎలా అభివృద్ధి చెందాలి, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఆ విధంగా ఆలోచన చేయాలని కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.